అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ డీసీసీ పదవిపై రచ్చ నడుస్తుంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన పున్నా కైలాష్ నేతపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తన కుటుంబంపై అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాలని, అతడికి డీసీసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డీసీసీ పదవి నుంచి తొలగించాలని, అర్హులైన వారికి ఆ పదవి ఇవ్వాలని సూచించారు. పున్నా కైలాష్ నేత మీద పోలీస్ కేసు పెడతానంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. దీనికి తోడు ఇటు డీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి పున్నా కైలాష్ నేత పైన కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో పాటు ఇటు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా లేఖ రాసిన సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామాతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్లడం, అక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నిక సమయంలో ఉన్న కైలాష్ నేత అప్పుడు మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన సిచ్యువేషన్ ఉంది. ఆ నేపథ్యంలో అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా కూడా కొనసాగుతున్న సమయం అది. అప్పుడు మునుగోడు నియోజకవర్గము భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో తన సోదరుని కోసం, అంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా గానీ ఆయన కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు పోటీ చేసినటువంటి పాల్వాయి శ్రవంతి విషయంలో ప్రచారానికి రాకుండా ఆయనకు రాజగోపాల్ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నాడంటూ కూడా అప్పుడు ఏదైతే ఉన్న కైలాష్ నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా కూడా ఆయన అప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు పార్టీ పరంగా. అప్పుడు ఇటు పార్టీ టికెట్ కూడా ఆశించిన వ్యక్తిగా కూడా ఆయన కొన్ని సందర్భాల్లో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, లేదంటే తన సోదరుని కోసం పనిచేస్తారా, కాంగ్రెస్ పార్టీ మీకు లైఫ్ ఇచ్చింది, మీకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది, మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేయకుండా తన సోదరుని కోసమే పనిచేస్తున్నాడంటూ కూడా కొంత వల్గర్ లాంగ్వేజ్ లో ఆయన ఏదైతే పున్నా కైలాష్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా పరుష పదజాలంతో ఆయన దూషించిన సందర్భం ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ గా డీసీసీ అధ్యక్షునిగా కూడా ప్రజెంట్ ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షునిగా ఉన్న కైలాష్ నేతను అధిష్టానం ఎంపిక చేయడం జరిగింది. దీనిపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఈ పదవిని ఆశించిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో తన అనుచరులుగా ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో పాటు డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకరెడ్డి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ జడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్యలు కూడా ఈ డీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఏదైతే పరిశీలకులుగా వచ్చినటువంటి ఏఐసీసీ కార్యదర్శి తోటి కూడా వీళ్ళంతా కూడా మాకు అధ్యక్ష పదవి కావాలని కూడా వాళ్ళు దరఖాస్తు ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. కానీ అనూహ్యంగా కూడా ఇక్కడ బీసీ నేతకు అవకాశం కల్పించడం జరిగింది. పున్నా కైలాష్ నేత ఓయూ జేఏసీతో పాటు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఓయూ జేఏసీ నుంచి పాల్గొన్న నేతగా కూడా ఆయన ఉన్న నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. ఈ నేపథ్యంలో ఇటు డీసీసీ అధ్యక్ష పదవి రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని తిట్టే వాళ్ళు, వ్యక్తులను తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఉంది. అవసరమైతే ఆయన పదవిని కూడా ఆయనకు క్యాన్సల్ చేయాలనేది కూడా ప్రెస్ మీట్ నిర్వహించిన సిచ్యువేషన్ ఉంది. కానీ రీసెంట్ ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పున్నా కైలాష్ నేతకు సంబంధించినటువంటి డీసీసీ పదవి విషయంలో క్యాన్సల్ చేయాలి, ఆయన పదవిని రద్దు చేయాలంటూ కూడా ఇటు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఇటు తనతో పాటు తన ఫ్యామిలీని ఏదైతే దూషించినటువంటి పున్నా కైలాష్ నేత పైన కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా జిల్లా ఎస్పీకి కూడా మంత్రి లేఖ రాయడంతో కొంత కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఏదైతే డీసీసీ అధ్యక్ష పదవులు ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది, ముందు తన అనుచరులకు డీసీసీ అధ్యక్ష పదవులు కావాలంటే ముందు నుంచే అధిష్టానం తోటి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి తోటి
టచ్ లో ఉండి తన అనుచరులకు ఇప్పించుకునే విధంగా ఉండాలి. కానీ ఆల్రెడీ డిసిసి అధ్యక్ష పదవులు ప్రకటించడం, ఇప్పుడు దాంతో పాటు బీసీ డిక్లరేషన్ తోటి బీసీలకు ఇటు రిజర్వేషన్ పరంగా కూడా 42% ఇస్తామంటూ, దీంతో పాటు అధిక ప్రాధాన్యత పదవుల విషయంలో కూడా బీసీలకు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు యాదాద్రి కావచ్చు, నల్గొండ రెండు బీసీలకే కేటాయించిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనే ఈ విషయంలో డిసిసి అధ్యక్ష పదవి విషయంలో ఆయనకు రద్దు చేయాలంటూ సీఎంకు లేఖ రాయడం, ఎప్పుడో 3 ఏళ్ల క్రితం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పుడు పున్న కైలాస్ నేత అప్పుడు మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు తీసుకొని మంత్రి హోదాలో ఆయన ఎస్పీకి లేఖ రాయడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. దీంతో పాటు ఇటు బీసీ సంఘాలకు సంబంధించి కానీ బీసీ నేతలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలు రాయడం పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికి ఇటు పున్న కైలాస్ నేతకు డిసిసి అధ్యక్ష పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఒకవైపు అయితే, మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పున్న కైలాస్ నేతకు డిసిసి అధ్యక్ష పదవి రద్దు చేయాలి, ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలనేదేమో మరోవైపు ఎస్పీకి లేఖ రాయడం పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఈ సమయంలో డిసిసి అధ్యక్ష పదవిని విషయంలో కావచ్చు, ఇటు పున్న కైలాస్ నేతకు పదవి ఇవ్వడం పట్ల ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనే విషయం పైన కూడా కాంగ్రెస్ నేతల్లో చర్చ సాగుతుంది. మరోవైపు ఈ రోజు డిసిసి అధ్యక్ష పదవి విషయంలో ఆయనకు కైలాస్ నేతకు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లోని మంత్రి నివాసానికి కూడా పున్న కైలాస్ నేత తనకు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నారు కాబట్టి అంటే డిసిసి పదవి నుంచి ఆయన్ని తొలగించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సందీప్, ఇప్పటి వరకు పున్న కైలాస్ నేత మొదటి నుంచి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అనుచరునిగా కూడా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో పున్న కైలాస్ నేతకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సిఫారసు తోటే డిసిసి అధ్యక్ష పదవి వచ్చింది అనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మంత్రి సీఎం కి డిసిసి అధ్యక్ష పదవి పున్న కైలాస్ నేతకు రద్దు చేయాలని చెప్పి లేఖ రాసినంత మాత్రాన ఆయన ఇప్పుడు ఆ విషయం పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడడం లేదు. ఎందుకంటే ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని నల్గొండలో అడుగు పెట్టనీయనని కూడా కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భంలో తనకంటూ కొంత క్యాడర్ కావాలనే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తనకు ముఖ్యంగా తన దగ్గర ఉన్న వ్యక్తులకే ఈ డిసిసి అధ్యక్ష పదవిలు ఇచ్చిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఇటు పున్న కైలాస్ నేత ఓయూజేఏసీ ఉద్యమకారునిగా కూడా కొనసాగిన సిచ్యువేషన్ ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో అప్పుడు బీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పున్న కైలాస్ నేత ఖచ్చితంగా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో టికెట్ కావాలని కాంగ్రెస్ పార్టీ అడిగినప్పటికీ వాళ్ళు అప్పుడు రేవంత్ రెడ్డి సంధాయించి ఆయనను ఒప్పించి పాల్వాయి శ్రవంతికి టికెట్ ఇప్పించిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి తోటే ఆయన అనుచరునిగా కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు బీర్లా ఐలాకి సంబంధించి కూడా ఆయన అనుచరునిగా ఆయనకు దగ్గర ఉన్న నేపథ్యంలో ఆయనకు అధ్యక్ష పదవి వచ్చింది. మరోవైపు సూర్యాపేటకు సంబంధించి కూడా దివంగత నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరునిగా ఉన్నటువంటి గుడిపాటి నర్సయ్య కూడా డిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. ఇక్కడ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కానీ వీళ్ళ అనుచరులకు ఎవరికి కూడా డిసిసి అధ్యక్ష పదవులు కాకుండా ఆయన అనుకున్న వారికి మాత్రమే ఈ డిసిసి అధ్యక్ష పదవులు వచ్చే విధంగా చేయడం తోటి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఎంపికైనటువంటి పున్న కైలాస్ నేత పైన ఎప్పుడో 3 ఏళ్ల కింద జరిగినటువంటి అప్పుడు విమర్శించినటువంటి అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పుడు ఫిర్యాదు చేయడం, అది కూడా అధిష్టానం నిర్ణయం తీసుకొని ప్రకటించిన డిసిసి అధ్యక్షులను ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం అంటే రద్దు చేయాలని లేఖ రాయడం పట్ల కూడా కొంత నిర్ణయం విషయంలో ఆ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఆయన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఒకవైపు, మరోవైపు ఆయన పదవిని రద్దు చేయాలని మంత్రి కోమటిరెడ్డి చేస్తున్నటువంటి లేఖ రాయడం పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొన్న సిచ్యువేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం పైన స్పందించే అవకాశం అయితే కనబడతలేదు. కానీ ఎస్పీకి రాసినటువంటి లేఖ పైన ఎలాంటి చర్య తీసుకుంటారు, అసలు ఆయన ఆ వ్యాఖ్యలు ఎప్పుడూ చేసినటువంటి వ్యాఖ్యల
పైన ఇప్పుడు మంత్రి హోదాలో ఆయన రాసినటువంటి లేఖతోటి కేసు నమోదు చేస్తారా, లేదంటే ఈ విషయం పైన పైనుంచి వచ్చేటువంటి ఆదేశాలతోటి నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం కొంత సందిగ్ధత అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వేళ ఆయన రాసినటువంటి ఏదైతే ఈ డిసిసి అధ్యక్ష పదవి విషయంలో రాసినటువంటి లేఖలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారాన్ని లేపినాయని చెప్పొచ్చు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం, తన అనుచరులకు ఇవ్వకపోవడం పట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఈ విధంగా చేశారనేది కూడా కొంత కాంగ్రెస్ లో చర్చ సాగుతున్న నేపథ్యంలో చూడాలి. మరి ఎల్లుండి నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉన్న నేపథ్యంలో దీనిపైన బీసీ సంఘాలు కూడా కొంత ఆగ్రహం చేస్తున్న నేపథ్యంలో రేపు ఎలా ఉంటుంది అనే విషయం మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానియా. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.